దేశంలో లక్షలాది మంది విద్యార్థుల కలలు ఒక్క నిర్ణయంతో మళ్ళీ గందరగోళంలో పడిపోయాయి. డాక్టర్ అవ్వాలనే లక్ష్యంతో రాత్రింబవళ్లు చదివిన విద్యార్థులు, అప్పులు చేసి కోచింగ్ పెట్టించిన తల్లిదండ్రులు, ఆశలతో ఎదురు చూస్తున్న కుటుంబాలు ఇప్పుడు తీవ్ర ఆవేదనలో ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద వైద్య పరీక్ష అయిన నీట్ యూజీ 2026ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రశ్నాపత్రం లీక్, భారీ అక్రమాల ఆరోపణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 22 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష రాసిన పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ పరీక్ష నిర్వహించాల్సి రావడం దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతుంది. అసలు ఈ లీక్ ఎలా జరిగింది? ఎవరు ఈ మాఫియా? ఎందుకు ప్రతి సంవత్సరం పరీక్షల వ్యవస్థే ప్రశ్నార్థకమవుతుంది? ఇప్పుడు పూర్తి వివరాల్లోకి వెళ్దాం. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన పరీక్ష వ్యవస్థ ఇప్పుడు అవినీతి, మాఫియా, లీకేజీలకు బలవుతోందా? ఇదే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. డాక్టర్ కావాలనే కలతో కోట్ల గంటలు చదివిన విద్యార్థులు, ఒక్క పరీక్ష కోసం సంవత్సరాల తరబడి కష్టపడిన కుటుంబాలు ఇప్పుడు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష ఇప్పుడు అధికారికంగా రద్దయింది. ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు మొదట సోషల్ మీడియాలో కనిపించాయి. తర్వాత అవే ఆరోపణలు దర్యాప్తులో నిజమవడంతో జాతీయ పరీక్షా సంస్థ NTA సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షను పూర్తిగా రద్దు చేసి మళ్లీ రీ ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ పరీక్ష సాధారణ పరీక్ష కాదు. దేశంలో MBBS, BDS, ఇతర వైద్య కోర్సుల ప్రవేశాలకు ఇది ఏకైక గేట్వే. ఈసారి దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో 5,400కు పైగా పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. దాదాపు 22,79,000 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. అంటే ప్రతి కుటుంబంలో ఒక కల, ప్రతి విద్యార్థి వెనుక ఒక త్యాగం, ప్రతి ర్యాంకు వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ కష్టం మొత్తం ఒక్కసారిగా అనుమానాల నీడలో నీరుగారిపోయింది. ఈ లీక్ కథ రాజస్థాన్లోని సికార్ నుంచి బయటపడింది. మొదట ఓ ప్రాక్టీస్ పేపర్ రూపంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పరీక్షకు 42 గంటల ముందే వాట్సాప్ గ్రూపుల్లో ఒక మెటీరియల్ చక్కర్లు కొడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మొదట అది సాధారణ గెస్ పేపర్ అనుకున్నారు. కానీ పరీక్ష పూర్తయ్యాక అసలు నిజం బయటపడింది. ఆ ప్రాక్టీస్ పేపర్లోని కెమిస్ట్రీ విభాగానికి చెందిన 120కి పైగా ప్రశ్నలు అసలు నీట్ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో దాదాపు అచ్చుగుద్దినట్టుగా సరిపోవటం సంచలనం సృష్టించింది. కొన్ని ప్రశ్నల్లో జవాబుల క్రమం కూడా పూర్తిగా ఒకేలా ఉండటంతో ఇది సాధారణ అంచనా పేపర్ కాదని అధికారులు నిర్ధారించారు. దర్యాప్తులో బయటపడిన వివరాలు మరింత షాకింగ్ గా ఉన్నాయి. కేరళలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న MBBS విద్యార్థి ఈ మెటీరియల్ను సికార్లోని తన స్నేహితుడికి అందించినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడ నుంచి అది కోచింగ్ సెంటర్లు, PG హాస్టళ్లు, కెరియర్ కౌన్సిలర్లు, మధ్యవర్తులు, పరీక్ష రాసే విద్యార్థుల వరకు చేరింది. ఈ లీక్ ను పూర్తి స్థాయి వ్యాపారంగా మార్చినట్టు పోలీసులు చెప్తున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి 20,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. కొందరు నుంచి ముందుగానే అడ్వాన్సులు కూడా తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో 15 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. రాజస్థాన్ కు చెందిన మనీష్ యాదవ్ ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు అరెస్ట్ చేశారు. నాసిక్ లో ప్రశ్నపత్రాలు ముద్రించిన తర్వాత అవి లీక్ అయ్యేలా నెట్వర్క్ పనిచేసిందని ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ కేసు ఇప్పుడు ఒక రాష్ట్రానికే పరిమితం కాలేదు. రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, కేరళ ఇలా పలు రాష్ట్రాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసును CBIకి అప్పగించింది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పేపర్ లీక్ మాఫియాపై విచారణ ప్రారంభమైంది. ఇక్కడే మరొక కీలక ప్రశ్న ముందుకు వచ్చింది. దేశంలో అత్యంత భద్రతతో నిర్వహించాల్సిన పరీక్షా వ్యవస్థలో ప్రశ్నలు ఎలా బయటకు వస్తున్నాయి? కోట్ల రూపాయల కోచింగ్ పరిశ్రమ, మధ్యవర్తుల నెట్వర్క్, పరీక్ష మాఫియా ఇవన్నీ కలిసి విద్యా వ్యవస్థను క్రమంగా దెబ్బతీస్తున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక విద్యార్థుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. చాలా మంది విద్యార్థులు గత 2 ఏళ్లుగా కోచింగ్ సెంటర్లోనే గడిపారు. కొందరు తల్లిదండ్రులు అప్పులు చేశారు. కొందరు బంగారం తాకట్టు పెట్టారు. గ్రామాల నుంచి పట్టణాలకు మారి పిల్లలను కోచింగ్కు పంపించారు. ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాల్సి రావడంతో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరిగింది.
సోషల్ మీడియాలో అనేక మంది విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేం తప్పు చేయలేదు, అయితే మాకు శిక్ష ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజాయితీగా చదివిన విద్యార్థులే చివరకు మళ్లీ పరీక్ష భారం మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజకీయంగానూ ఇది ఒక పెద్ద అంశంగా దుమారం రేపుతోంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. లక్షలాది మంది విద్యార్థుల కలలను ప్రభుత్వం పేపర్ లీక్లకు బలిచేసిందని ఆరోపించారు. కొంతమంది తండ్రులు అప్పులు చేశారు, కొంతమంది తల్లులు నగలు అమ్ముకున్నారు, పిల్లలు రాత్రింబవళ్లు చదివారు, కానీ చివరికి వారికి దక్కింది మోసమే అంటూ ఎక్స్లో ఘాటుగా స్పందించారు. ఇది కేవలం పరీక్షా వైఫల్యం కాదని, యువత భవిష్యత్తుపై జరగనున్న నేరమని ఆయన విమర్శించారు. పేపర్ మాఫియా ప్రతిసారి తప్పించుకుంటోంది, కానీ నిజాయితీ విద్యార్థులే శిక్ష అనుభవిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం పారదర్శకత కోసం కఠిన నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. పరీక్షా వ్యవస్థపై విశ్వాసం నిలబెట్టేందుకే రీ ఎగ్జామ్ నిర్ణయం తీసుకున్నామని ఎన్టీఏ వెల్లడించింది. విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదని, ఇప్పటికే చెల్లించిన ఫీజులను రిఫండ్ చేస్తామని తెలిపింది. కొత్త పరీక్షా తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేసింది. కానీ విద్యార్థులు అడుగుతున్న అసలు ప్రశ్న మాత్రం వేరే. ప్రతి ఏడాది ఏదో ఒక జాతీయ పరీక్షలో లీకేజీలు, అక్రమాలు, దర్యాప్తులు, రద్దులు ఎందుకు జరుగుతున్నాయి? పరీక్షలు రాసేది విద్యార్థుల లేక మాఫియాల అన్న ఆగ్రహం పెరుగుతోంది. విద్యా నిపుణులు చెప్తుందేంటంటే కేవలం నిందితులను అరెస్ట్ చేయడం సరిపోదు, పరీక్షా వ్యవస్థ మొత్తాన్ని టెక్నాలజీ ఆధారంగా పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ప్రశ్నపత్రాల ముద్రణ నుంచి పంపిణీ వరకు డిజిటల్ ట్రాకింగ్, ఏఐ మానిటరింగ్, ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ అవసరమని సూచిస్తున్నారు. ఇంకా ఒక పెద్ద సమస్య కోచింగ్ మాఫియా ప్రభావం. లక్షల రూపాయల ఫీజులతో నడిచి ఈ పరిశ్రమలో ర్యాంకుల కోసం ఏదైనా చేయాలనే ఒత్తిడి పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే పేపర్ లీక్ గ్యాంగులకు మార్కెట్గా మారుతోందని చెప్తున్నారు. ఇప్పటికే విద్యార్థులు తీవ్ర ఆందోళన నెలకొంది. రీ ఎగ్జామ్ ఎప్పుడు? సిలబస్ మారుతుందా? మళ్లీ ప్రయాణ ఖర్చులు ఎలా? మానసిక ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి అనే ప్రశ్నలు వారిని వెంటాడుతున్నాయి. కరోనా తర్వాత విద్యార్థులపై మానసిక ఒత్తిడి భారీగా పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు మళ్లీ పరీక్ష రద్దు కావటం చాలా మంది విద్యార్థులు నిరాశ, ఆందోళన, భయం పెంచిందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక పెద్ద డిమాండ్ వినిపిస్తోంది. పేపర్ లింకులపై కఠిన చట్టాలు తీసుకురావాలని, పరీక్ష మాఫియాపై ఉగ్రవాద స్థాయి చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తు ఆడుకునే వారిని జీవితాంతం పరీక్షా వ్యవస్థ నుంచి నిషేధించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎందుకంటే ఇది కేవలం పరీక్ష కాదు, లక్షల కుటుంబాల భవిష్యత్తు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య పరీక్ష ఇప్పుడు ప్రశ్నార్థకం అవటం విద్యా వ్యవస్థ విశ్వసనీయతపై తీవ్రమైన అనుమానాలు రేకెత్తిస్తుంది. ఇక పేపర్ లీక్ వెనుక కేవలం అక్రమం మాత్రమే కాదు, లక్షలాది విద్యార్థుల కలలు, కుటుంబాల ఆశలు, భవిష్యత్తులు కూడా దెబ్బతింటున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి సిబిఐ దర్యాప్తుపైనే ఉంది. అసలు సూత్రధారులు ఎవరు? ఈ మాఫియా ఎంత పెద్దది? ఇకపై ఇలాంటి ఘటనలు ఆగుతాయా అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.